అందరికీ నమస్కారం. 15 సంవత్సరాల క్రితం పిజ్జా అంటే ఎంతమంది తెలుసని నాకు కామెంట్ చేయండి. నాకు మాత్రం అప్పుడే స్టార్టింగ్‌లో అది కూడా టీవీలో చూసినాక నాకు తెలిసింది. అంతవరకు పిజ్జా అనేది ఉంటదని కూడా నాకు తెలీదు. చూడగానే మా వారికి కూడా అడిగాను, పిజ్జా అంటే అది ఎలా ఉంటుంది అని. మా వారు ఏం చేశారంటే, ఇది అడగకడగా అడిగింది కదా, ఒకసారి తీసుకొని వెళ్దామని నాకైతే పట్టుకొని వెళ్ళి తినిపించారండి. అస్సలు అది అతనికి చేయడం రాక అలాగొచ్చిందో, లేకపోతే ఆ ఫుడ్ నాకు నచ్చక అలాగా ఉందో తెలీదు గానీ, నాకైతే ఆ పిజ్జా అస్సలు నచ్చలేదు. జస్ట్ ఒక్క పీస్‌లో ముక్క తిన్నాను అంతే. అది అలాగే ఇంకా వదిలేసి ఇంకా బిల్లు కట్టేసి అయితే ఇంకా రిటర్న్ వచ్చేసాము. అప్పటి నుంచి కూడా లాస్ట్ ఇయర్ వరకు కూడా పిజ్జా అడిగితే ఒట్టండి ఇంతవరకు కూడా అడగలేదు మా వారికనేది. ఇప్పుడంటే బాబు పెద్దోడవుతున్నాడు కదండీ! రకరకాల ఫుడ్ అనేది వాడికి తినాలనిపిస్తది కాబట్టి, నేనైతే లాస్ట్ ఇయరే ఒకసారి తెప్పించాను. మళ్ళీ ఇప్పుడు కావాలంటున్నాడని ఒకసారి ఇంట్లోనే చేశానండి. టేస్ట్ బాగొచ్చింది. నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ ఫుడ్ అనేది ఎప్పుడో తింటే పర్వాలేదు కానీ ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.